ఒకప్పటి విద్యా పరిస్థితులకి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా పరిస్థితులకి తేడా ఏముందని చెప్పేసి అంటారు సార్? పిల్లల మీద బాగా ఒత్తిడి పెరిగిపోవడం జరుగుతుంది. మీరు తెలుగు మీడియంలో విద్యా బోధన చేశారు, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేశారు. సో అప్పటికి ఇప్పటికి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చిన తర్వాత తెలుగు భాష యొక్క పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి మీరు అభిప్రాయపడుతూ ఉన్నారు? పిల్లల్ని తల్లిదండ్రులు మందలించరు, ఉపాధ్యాయులు కూడా మందలించకూడదు. అయితే వాళ్ళ యొక్క విద్య పురోగతి ఎలా ఉంటుంది? ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది కత్తి మీద సాము లాంటిది కదా. ఈ అన్ని ఫీల్డ్లలో లాగే ఇందులో కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. సో అటువంటి ఇబ్బందులు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? మీరు డిఫరెంట్ స్కూల్స్లో పనిచేసి ఉంటారు కదా. సో మీరు ఎవరిని మీ బాస్గా ఫీల్ అవుతూ ఉంటారు? సార్, నిజమైన సక్సెస్ అంటే ఏంటి మీ మాటల్లో వినాలి? హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ ముచ్చట. నేను మీ మహేష్. సినీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుంది. బట్ కామన్ మ్యాన్ కష్టాన్ని గుర్తించడానికి ఎటువంటి ప్లాట్ఫామ్ లేదు. కామన్ మ్యాన్ యొక్క సక్సెస్ జర్నీని, తను పడినటువంటి కష్టాలని ప్రపంచానికి పరిచయం చేయడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఆ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరో, తన జీవిత విశేషాలు ఏంటో చూద్దాం పదండి. ఈరోజు మీ ముందున్న వారు సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు శ్రీ కాసర్ల లక్ష్మీ నరసయ్య సార్ గారు. వారిని అడిగి వారి జీవిత విశేషాలు అండ్ గత 20 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తి చేపడుతున్నారు, అందులో ఉండేటువంటి సాధక బాధకాలు అన్నీ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, మీకు తెలుగు ఉపాధ్యాయులుగా 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. సో మీరు ఈ ఫీల్డ్లోకి ఎట్లా వచ్చారు, మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు చెప్పండి సార్, మా వ్యూవర్స్ కోసం. మా స్వగ్రామము కోనరాపేట మండల్ నిమ్మపల్లి. మాది ఉమ్మడి కుటుంబము. అటు పేద కుటుంబం కాకుండా, మధ్యతరగతి కుటుంబం కాకుండా మధ్యలో. నా చదువు అక్కడి నుంచి ప్రస్థానం. నేను టీచర్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. 2 దశాబ్దాల నుంచి తెలుగు ఉపాధ్యాయునిగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నాను. ఆ తెలుగు మీద ఆసక్తి కలగడానికి మా గురువు గారు శ్రీ భాస్కర శర్మ గారు కీర్తిశేషులు. అతను చెప్పే విధానంతో నేను ఆకర్షితం కావడం జరిగింది. సార్, 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది కదా మీకు టీచింగ్ ఫీల్డ్లో. ఒకప్పటి విద్యా పరిస్థితులకి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా పరిస్థితులకి తేడా ఏముందని చెప్పేసి అంటారు సార్? ఒకప్పటికి అంటే గతంలో ఉన్నటువంటి విద్యా విధానంలో ఆడుతూ పాడుతూ చదువుకునే వాళ్ళం నేను కూడా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎట్లా ఉంది అంటే ఆటలు తగ్గిపోవడం జరిగినాయి. ఒక్కటే విద్య చదవాలి బాగా చదవాలి అని పిల్లల మీద బాగా ఒత్తిడి పెరిగిపోవడం జరుగుతుంది. ఆటలు స్వస్తి పలికి ఓన్లీ చదివేకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, నా అభిప్రాయం. సార్, మీ ఈ అనుభవంలో మీరు తెలుగు మీడియంలో విద్యా బోధన చేశారు, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేశారు. సో అప్పటికి ఇప్పటికి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చిన తర్వాత తెలుగు భాష యొక్క పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి మీరు అభిప్రాయపడుతూ ఉన్నారు? అంటే ఇప్పుడు తెలుగు భాషను నేర్చుకోవడం చాలామంది తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లీషు భాషను నేర్చుకోవద్దనని కాదు, కానీ ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి. తెలుగు భాషను వదులుకోకుండా నేర్చుకోవాలన్నదే నా కోరిక. తెలుగు భాషను నేర్చుకుంటూ ఎన్ని భాషలు నేర్చుకున్నా ఏం కాదు. ఫస్ట్ మన దాన్ని తల్లి భాష అని అంటుంటాం, అమ్మ భాష అంటుంటాం. దాన్ని కాస్త ఎలా జరిగిపోతుందంటే దాంట్లో
నేర్చుకోవడానికి ఆ, నేర్చుకో తగ్గుముఖం పడుతుందేమో అని అనుకుంటున్నాను నేను. మాతృభాషలో విద్యా బోధన చేయడం వల్ల విషయం అనేది పిల్లాడికి చేరుతుంది. మొత్తం భావం అనేది అర్థం అవడానికి మంచి మాతృభాష తప్పనిసరి అవసరం ఉంటుంది. Yes. కానీ పరభాష నేర్చుకోవద్దని కాదు, కానీ పరభాష అంటే ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి, మిగతా భాషలు కూడా నేర్చుకోవాలి. వాళ్ళ ఉన్నత స్థాయి కొరకు తప్పనిసరి అన్ని భాషలు కూడా నేర్చుకోవాలి. కానీ మన తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకోవాలన్నది నా కోరిక. తెలుగు భాషను మాత్రం విస్మరించవద్దు అని నా కోరిక. కానీ తెలుగు భాషను విస్మరించడం జరుగుతుంది. ఇంగ్లీష్ భాషతో తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాష మిగతా భాషలు కూడా నేర్చుకొని ఉన్నత స్థానానికి వెళ్ళడం కూడా మంచిది. నెక్స్ట్, తెలుగు భాషను నేర్చుకోవడానికి కొంతమంది ఏదో నామూష్ పడ్డట్టుగా అనిపిస్తుంది. ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు, ఇద్దరు తమిళంలో వాళ్ళు కలిస్తే వాళ్ళు తమిళంలో మాట్లాడుకుంటారు, ఇద్దరు మరాఠీలు కలిస్తే మరాఠీలో మాట్లాడుకుంటారు. కానీ మన తెలుగు వాళ్ళేమో కానీ తెలుగులో మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మీరు మీ సుదీర్ఘ అనుభవంలో చాలామంది పిల్లలు ఉన్నత స్థానాలకు వెళ్ళి ఉంటారు కదా సార్, అట్లా మీ పూర్వ విద్యార్థులు మిమ్మల్ని కలిసి సార్ మేము ఈ స్థానంలో ఉన్నాము, నేను ఈ వర్క్ చేస్తున్నాము, మేము ఇక్కడ పని చేస్తున్నాము అని చెప్పేసి మిమ్మల్ని కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? చాలా సంతోషం. అయితే అన్ని రంగాలలో ఉన్నారు, ఉన్నత స్థానాలలో ఉన్నారు. అంటే ఇప్పుడు నేను గుర్తుపట్టలేనటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పిల్లలు వచ్చి నమస్కారం చేయడం, నేను ఈ ఉద్యోగంలో చేరాను అంటే, ఏ గురువుకైనా పిల్లలు విద్యార్థులు ఉన్నత స్థానాలలో ఉంటే ఆ గురువుకు ఎనలేని సంతోషం. అదే ఆ గురువుకు గురుదక్షిణగా భావించవచ్చు. ఉన్నత స్థానాల్లో ఉంటున్నారు పిల్లలు, చాలా సంతోషం కలుగుతుంది. డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగులు, మిగతా ఉద్యోగస్తులు ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ పెద్ద పెద్ద ఉన్నత స్థానాలలో ఉన్నారు. విదేశాలలో కూడా ఉన్నారు పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ. చాలా సంతోషం. వాళ్ళ ఆ స్థాయిలో ఉండడం బాగా ఆనందం కూడా కలిగిస్తుంది. అదే గురువుకు కూడా వాళ్ళు ఇచ్చే గురుదక్షిణగా కూడా గురువు కూడా భావించవచ్చు ఉన్నత స్థానాలలో ఉన్నందుకు. సార్, ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది కత్తి మీద సాము లాంటిది కదా. ఈ అన్ని ఫీల్డ్లలో లాగే ఇందులో కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. సో అటువంటి ఇబ్బందులు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది అంటే, శిక్ష లేకుండా శిక్షణ ఇవ్వడం. వాళ్ళకి ఏదన్నా మనం మందలించి చెప్పినా మనం ఉపాధ్యాయులు మందలించవద్దు, అండ్ తల్లిదండ్రులు కూడా మందలించే స్థాయిలో కూడా లేరు. కాస్త ఎట్లా అంటే బుజ్జగించుకుంటూ చెప్పండి అని చెప్తూ ఉంటుంటారు. ఒక్కోసారి వింటారు, ఒక్కోసారి వినరు. పొరపాటున ఎప్పుడైనా శిక్షిస్తే శిక్షిస్తాం కావచ్చు, కానీ అలాంటి భావన అంటే వాళ్ళ ఉన్నత స్థితి కోసమే మనము శిక్షిస్తాము అంతే తప్ప అలాంటి భావనని ఎవరు కూడా తప్పుపట్టద్దు. ఎవరు కూడా కొట్టాలని కొట్టాలని కూడా ఏ ఉపాధ్యాయుడు కూడా అనుకోడు. వాళ్ళు చేసే తప్పిదాలను బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు శిక్షించద్దు అనేది ఒకటి ఉంది కాబట్టి ఎవరు కూడా శిక్షించడం లేదు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో. శిక్ష లేకుండా శిక్షణ ఇవ్వడం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. పిల్లల్ని తల్లిదండ్రులు మందలించరు, ఉపాధ్యాయులు కూడా మందలించకూడదు. అయితే వాళ్ళ యొక్క విద్య పురోగతి ఎలా ఉంటుంది? సార్, మీ ఉపాధ్యాయునిగా మీ ప్రయాణంలో మీరు డిఫరెంట్ స్కూల్స్లో పనిచేసి ఉంటారు కదా. సో మీరు ఎవరిని మీ బాస్గా ఫీల్ అవుతూ ఉంటారు? ప్రస్తుత బాస్ అక్షర యజ్ఞంలో యోధుల్లా అంకుటిత దీక్షతో ముందుకెళ్తాడు తను. ఇంకా విలువలతో కూడుకున్నటువంటి విద్య, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్య
తను అందించడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. సార్ మీరు తెలుగు ఉపాధ్యాయులు కదా, మీ విద్యార్థులకు విద్యా బోధన చేసేటప్పుడు మీరు పద్య భాగం గద్య భాగం నుంచి వాళ్ళకి లెసన్ చెప్తా ఉంటారు కదా, మా వ్యూవర్స్ కోసం అండ్ మీ ప్రస్తుత పూర్వ విద్యార్థుల కోసం ఏదైనా ఒక పద్యం. ఉప్పు కప్పురము పద్యము పేరడి సేకరణ. అగ్గిపెట్టె చూడు అందముగా ఉండును, పొట్టవిప్పి చూడు పుల్లలుండును, పుల్లగీకి చూడు బర్రుమనును, వేలుబెట్టి చూడు సుర్రుమనును, వినరా విజ్ఞానవర్ధిని విద్యార్థి. నైస్ సార్, చాలా బాగుంది. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి పద్యాన్ని చాలా బాగా సేకరించారు. అంటే ఇది పిల్లలకు హాస్యపూర్వకంగా మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. రైట్, నైస్ సార్. సార్ మీరు ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత పేపర్ కరెక్షన్ చేస్తూ ఉంటారు కదా, అంటే క్లాస్ రూమ్లో చాలామంది పిల్లలు ఉంటారు, బాగా చదివే వాళ్ళు ఉంటారు, మీడియం ఉంటారు, డల్లర్స్ ఉంటారు కదా. సో అట్లాంటి పిల్లల యొక్క భాషా దోషాలని గుర్తించి మీరు వాళ్ళకు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఎట్లా ఉంటాయి సార్? భాషా దోషాలు ఎప్పటికప్పుడు సరి చేసుకోవడము, సార్ ఏదన్నా పదం రాకపోతే ఒకసారికి 4 సార్లు దాన్ని ప్రాక్టీస్ చేసి రాయడము, ఇట్లా చేస్తుంటే కొంత భాషా దోషాలు ఏమైతాయి అంటే తగ్గుతాయి. ఎప్పుడన్నా పేపర్ దిద్దేటప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు కొన్ని చేస్తుంటే వాళ్ళని సరి చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు రాసినప్పుడు కొన్ని పదాలు ఎట్లా ఉంటాయి అంటే, కష్టం అనే పదానికి దీర్ఘాలు లేని కాడ దీర్ఘం పెట్టడం, కాష్టం అని రాయడము, ఇట్లా 10 రాయమన్న కాడ 0 పెట్టి ఇట్లా 10 రాయడం, ఇట్లా దాని యొక్క అర్థము వేరైపోతుంటుంది. ఆ పదాల యొక్క అర్థం వేరైతుంది, ఆ వాక్యంలో ఉన్నటువంటి భావం కూడా వేరుగానే అయిపోతుంటుంది. ఇలాంటి అక్షర దోషాలు ఏం చేయడం అంటే, పిల్లవాళ్ళు ఏం చేయాలి అంటే, తప్పులను వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ, నేను ఇది తప్పు రాసిన అని సరి చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటూ పోతే బాగా తప్పులు లేకుండా ఉంటుంది. బాగా తప్పులు అనేదానికంటే వాళ్ళు కొన్ని తప్పులు చేయడం జరుగుతుంటుంది, కానీ పునరావృతం కాకుండా మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి భాషా దోషాలకి ఎప్పటికప్పుడు తప్పులు సరి చేసుకోవాలి. అంతే సార్, మా ప్లాట్ఫామ్ ద్వారా, మా సక్సెస్ ముచ్చట ద్వారా మీరు పేరెంట్స్కి ఇచ్చేటువంటి సలహాలు సూచనలు. ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని ఎప్పటికీ చదవండి 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 అని అంటుంటుంటారు. చదువుతో పాటు కాస్త వాళ్ళకు ఉల్లాసం కలిగించేటట్టు, ఉత్సాహాన్ని కలిగించేటట్టు ఏదన్నా ఆటల వైపు అలాంటివి కొన్ని చేసుకుంటూ, సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటే అటు దానికి కాస్త సమయం వెచ్చించినట్టు ఉంటుంది, కాస్త రిలాక్సేషన్ తీసుకున్నట్టు ఉంటుంది. చదువు మీద మళ్ళీ కొద్దిగా విరామం తీసుకుంటూ చేసుకుంటూ చదువుకుంటూ పోతే చదివింది కూడా వాళ్ళకు జ్ఞాపకంగా ఉంటుంది. ఒకటే వైపు ఊకే చదవండి ఆ ఒత్తిడి అనేది చేయకుంటూ ఉంటే బాగా ఉంటుంది అని నా అభిప్రాయం. చూసారు కదా పేరెంట్స్, పిల్లలకు కాస్త టైం ఇవ్వండి ఆడుకోవడానికి. మానసిక ఒత్తిడి నుంచి దూరం కావాలి అని చెప్పేసి అంటే పిల్లలకు తగినటువంటి సమయం ఇచ్చినట్లయితే వాళ్ళు ఒత్తిడి నుంచి మానసికోల్లాసాన్ని పొందుతారు. ఒత్తిడిని జయించి ఆటోమేటిక్గా వాళ్ళ చదువులో ముందుండడానికి అవకాశం ఉంటుంది. సార్, మీ పూర్వ అండ్ ప్రస్తుత విద్యార్థులకు మా సక్సెస్ ముచ్చట ద్వారా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంటర్వ్యూ అది చెప్పండి. పూర్వ విద్యార్థి అయినా ప్రస్తుత విద్యార్థి అయినా నిరంతరము శ్రమపడాలి, కష్టపడాలి. కష్టపడింది ఏది కూడా మనం ఫలితం పొందలేము కూడా. శ్రీశ్రీ గారు అన్నట్టు ఏది తనంత తన దరికి చేరదు అన్నట్టు మనం తెచ్చుకోవాలి, దగ్గరికి సాధించి శోధించాలి, తీసుకొచ్చుకోవాలి, దగ్గర తీసుకొచ్చుకోవాలి. నెక్స్ట్ ఎప్పటికీ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని ఉండాలి. ఉద్యోగం వచ్చినా చదువుకున్న పిల్లలైనా మనం ఎప్పటికి కూడా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి మన బుర్ర కూడా పదును పెడుతూ ఉండాలి. నాకు ఇక్కడికి వచ్చు అని అక్కడికి ఆగడం కరెక్ట్. నాలెడ్జ్కి డెస్టినేషన్ అనేది లేదు. తప్పనిసరి వాళ్ళు ఇంకా
చదవాలి. ఫోన్లు అనేటి కాకుండా కాస్త ఫోన్లను వాడకం తక్కువ చేసి పుస్తక పఠనం బాగా చేస్తే జ్ఞానము అనంతంగా వస్తుంది. కొద్ది పుస్తకాలను ఓపెన్ చేయండి, ఫోన్లను మూయండి. అబ్దుల్ కలాం గారు కూడా అదే చెప్పారు. ఫోన్లను కొద్దిగా తగ్గించండి. పుస్తకాలు ఓపెన్ చేస్తే మంచి జ్ఞాన సంపద అనేది మనకు బాగా వస్తుంది. భావ సంపద కూడా పెరుగుతుంది, పఠనా శక్తి కూడా పెరుగుతుంది. ఇది ఎవరైనా విద్యార్థి అయినా ఉపాధ్యాయుడైనా ఎవరైనా చేయాలి. ఇది నా సలహా. ఓకే, విన్నారు కదా లక్ష్మీ నరసయ్య సార్ గారు ఏం చెప్తున్నారు. మీ పూర్వ విద్యార్థులు ఎవరైనా చూసినట్లయితే ఫాలో కండి, పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోండి. వీలైనంత వరకు వివిధ రకాలైనటువంటి బుక్కుల్ని సేకరించి ఒక చిన్న మినీ లైబ్రరీని ఇంట్లో సెట్ చేసుకోండి. సమయం ఉన్నప్పుడు మీరు చదవండి, మీ పిల్లల చేత కూడా చదివించండి. ఎవరు కూడా పుస్తకాలంటే ఓన్లీ క్లాస్ పుస్తకాలే చదువుతున్నాం. వేరే పుస్తకాలు అంటే చందమామ కథలు కానీ బొమ్మరిల్లు కానీ మేము చదువుకునే రోజులలో దాన్ని చదివి పెడతాం. అట్లా ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఎవరైనా పిల్లవాడిని అడిగితే నేను ఫోన్లో చూసేస్తున్నాను చదివేస్తున్నాను అని అనేస్తుంటారు. అది కాకుండా పుస్తకంలో చదివింది వేరే ఉంటుంది, దాంట్లో చదివింది వేరే ఉంటుంది. అది చదవద్దని కాదు, కానీ పుస్తక పఠనం వేరుగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పటికి కూడా చదువుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకే నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఈవెన్ మనం రోజు వాడే ఫోన్ కూడా దాన్ని అప్డేట్ చేస్తూనే ఉంటుంటాం. ఇది ఎవరైనా కానీ అందరికీ కూడా వర్తిస్తుంది. విద్యార్థి కానీ ఉపాధ్యాయుని కానీ ఎవరికైనా మనం కొత్తదనాన్ని నేర్చుకోవాలి అంటే మనం ముందుకు ఇంకా వెళ్తూ ఉండాలి. నాలెడ్జ్కి డెస్టినేషన్ అనేది లేదు, నిరంతరం మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాల్సిందే. సార్, నిజమైన సక్సెస్ అంటే ఏంటి మీ మాటల్లో వినాలని? నిజమైన సక్సెస్ అంటే ఎవరైనా, నా సొంత అభిప్రాయం, కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని ముందుకు వెళ్ళడం. ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో సంతృప్తి చెందడం. అది ఫస్ట్ మనం సంతృప్తి చెందుకుంటూ ఆ పనిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. సో చూసారు కదా, ఈరోజు ఇది మన సక్సెస్ ముచ్చట విత్ సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ లక్ష్మీ నరసయ్య సార్ గారితో. సార్, వెరీ థ్యాంక్ యూ. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మీ పిల్లలకి, పూర్వ అండ్ ప్రస్తుత విద్యార్థులకి మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.